అంటే గిట్టనే నీకు మస్తు కిరాయిలు దేని గిట్టనే తోలుకరండి ఆయన. మీ ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ అవుతాయి అమ్మ. ఇక్కడ పోయినా నలుపు ములుపు లేకుండా అమ్మని. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సన్వీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈరోజు మనం ఏంటంటే బోరబండ నుంచి మనం ఏడుపాయల దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చినాం. ఏడుపాయల మన మెదక్ డిస్టిక్ అండి. ఇది మెదక్ కంటే ముందే ఒక 10 కిలోమీటర్ ముందే వస్తుంది. సో ఇక్కడ మనం దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. మొన్న ఏంటంటే ఇప్పుడు వీడియో ఫస్ట్ ఆల్రెడీ నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసినాను. మార్నింగ్ 7కి బయలుదేరాను. మన బోరబండ నుంచి బయలుదేరి ఇక్కడ ఎర్లీ మార్నింగ్గా నేను వచ్చేసాను. అది కూడా మనం రూట్ ఎట్లా ఏంది ఎటు నుంచి రావాలని కూడా నేను అది కూడా వీడియో తీశాను. సో అది ఏంటంటే లాస్ట్లో చెప్తాను. అంటే రూట్ ఎట్లా రావాలి, ఎటు నుంచి రావాలనేది పెద్ద ఏముండదు, సింపుల్ రోడే, ఒకటే రోడ్ ఉంటుంది, డైరెక్ట్ వచ్చేయచ్చు. అది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మన గుడి చరిత్ర, గుడి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఏడుపాయల దుర్గమ్మ అంటే ఏంటంటే మనకు లైక్ మన గండి మైసమ్మ, మా నగరకం సైడ్ నాయనపల్లి మైసమ్మ అని ఇట్లా ఉంటుంది. ఏంటంటే ఎవ్రీ సండే ఇక్కడ జాతర లెక్క జరుగుతుంది. ఇక్కడ రావడము, మొక్కువాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా ఆటలు కోయడము, ఇక్కడనే వంటలు చేసుకొని తిని అమ్మవారికి బోనాలు సమర్పించుకొని కళ్ళు సాకలు వచ్చి ఇట్లాంటివి కల్చర్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట ఏడుపాయల దగ్గర. ఆ ఏడుపాయలు అంటే కూడా దానికి కూడా ఒక చిన్న హిస్టరీ ఉంది. సో మనం గుడి దగ్గరికి వెళ్ళినాక నేను ఇంత పైన అంటే గుడి పైన కూడా లోపల ఎల్లమ్మ తల్లి వెనక మునిరాజు ఉంటే ఎల్లమ్మ తల్లి ఉంటుంది. అక్కడికి వెళ్ళినా ఇంతకుముందు కూడా 3-4 సార్లు వచ్చిన. కాకపోతే నాకు ఎప్పుడు తెలియదు అనమాట పైన కూడా గుడి ఉంది, అసలు ఏడుపాయలు అంటే ఏంది, ఇక్కడ గుడి ఎప్పుడు వెలిసింది, ఏం కథ అని నాకు అంత ఐడియా లేదు. ఏదో వచ్చినామా, మన పని ఏంది, కస్టమర్లను తీసుకొచ్చినామా, వాళ్ళు చూసుకున్నారా, మనం బండి పార్కింగ్లో పెట్టినామా, వెయిట్ చేసినామా, వెళ్ళిపోయినామా, అంతవరకే. ఇదే గుడి అనమాట. అయితే పైకి వెళ్ళాక ఎల్లమ్మ గుడి ఉంది. ఆ గుడి లోపల ఒక ఆమె అంటే పూజారులకు ఒక ఆమె ఉందన్నమాట. ఆమెను అడిగిన, అయితే ఏంటమ్మా ఇక్కడ గుడి ఎట్లా వెలిసింది, ఏంది స్టోరీ, ఇక్కడ ఏడుపాయల హిస్టరీ ఏంది, ఏడు పాయాలంటే ఏంది, ఇక్కడ పేరు ఎట్లా పడ్డదని ఆమె అడిగితే ఆమె చెప్పింది. మీరు ఆమె మాటల్లోనే నెక్స్ట్ విందురు. అదే గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పులు తీసుకెళ్ళదు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో చెప్పులు పెట్టేళ్ళాలి, లేకపోతే లోపలికి ఎంట్రీ ఉన్నదనమాట. అంటే రానివారు. ఏ గుళ్ళ కన్నా తీసుకెళ్ళనివారు అనుకో. కాకపోతే ఇక్కడ ఏడుపాయల దగ్గర ముందే వెనుకనే పెట్టాల్సి ఉంటుంది. మీరు వెనుక చూసారు కదా, అదంతా షాపింగ్ అనమాట. ఇంకో ఏం కావాలన్నా దొరుకుతాయి అక్కడనే. ఇంకో నేను ఈ ముఖద్వారం నుంచి తీస్తున్న వీడియో. ముంగల కనిపించేది గుడి, ముంగల రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడ రాళ్ళల్లో చిన్న నది లెక్క ఉంటుంది. నది కాదు, ఒక చిన్న కాలువ లెక్క ఉంటుంది. బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ అవతల అమ్మవారి టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనము. అక్కడ అమ్మవారిది వీడియో అంటే లోపలికి దర్శనానికి వెళ్ళి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఫోన్ అలో ఉండదండి లోపలికి. ఇప్పుడు సండే కదా, ఈరోజు అసలే ఉండదు. నార్మల్ డేస్ అయితే పెద్ద అంత రిస్ట్రిక్షన్స్ ఏం చేయరు, తీసుకెళ్ళొచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు, అక్కడ అమ్మవారి ఫోటో కూడా తీసుకోవచ్చు. కాకపోతే సండే రోజు ఇట్లా జనాభా ఎక్కువ ఉన్న రోజులలో ఫోన్ అలో చేయరు. కొంచెం అంటే జనాభా ఉన్నప్పుడు మన దర్శనానికి దానికి దీనికి మన ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉంటే లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, జనాలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎవరిని అలో చేయనియాలన్నమాట. ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాలు అంతగా లేవు. ఇటు సైడు తెలంగాణలో వర్షాలు పడుతున్నాను కానీ ఆ రేంజ్లో లేవు. వర్షాలు ఉంటేవో ఇదే బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి అవతల కొనిగా నీకు సందు కూడా దొరకదు. సందు కాదు అసలు, నీకు వేనే ఉండదు టెంపుల్కి. ఏమైనా అక్కడ టెంపుల్ దగ్గర వర్షాలు ఎక్కువైనప్పుడు గుడి ఓపెన్ చేసి పెడతారు. ఈ బ్రిడ్జ్ యువతల నుండి చూడాల్సిందే, అమ్మవారిని దూరం నుంచి చూసి దర్శనం చేసుకోవాల్సిందే. అసలు 99% ఎవరిని అక్కడ అలా కూడా వేయరు. ఈ కాలువ ఉంది కదా, ఇది ఏంటంటే ఫుల్ నిండిపోతుందంట. నిండిపోయి ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళు రేంజ్లో వెళ్తాయన్నమాట. అంటే ఫ్లోయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో యువతలకి వే అనేది ఉండదు, క్లోజ్ చేసేస్తారు, పూర్తిగా క్లోజ్ చేస్తారు. మనం ఏమైనా అవతల నుండి చూడాల్సిందే. ఫస్ట్ అలో చేయరు నీకు అక్కడ. ఫస్ట్ ఒక బ్రిడ్జ్ లేక వస్తుంది, అక్కడనే నేను కాపేస్తారు. ఏడుపాయల టెంపుల్ దాకా రానికి కూడా నీకు ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఎవరైనా ముక్కుబాళ్ళు అవి ఉన్నా కానీ అవతల ముక్కుకొని అవతల చేసుకొని ఏదో ఇప్పుడు ఇంకా తప్పదనుకొని చేసుకోవాల్సిందే. వీడియో తీద్దామని చూసిన, సో పూర్తిగా క్లోజ్ చేసారు, మనకు పాసిబుల్గా లేదు. ఇలా ముందుకు వెళ్తే
ఇంకో లెఫ్ట్ సైడ్లో అమ్మవారికి చీరలు అమ్ముతారన్నమాట. చీరలు అంటే ముక్కువాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ చీరలన్నీ ఇగో ముంగల ఈ సందులోకి వెళ్తే అక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంటే మనం లోపలికి వెళ్ళలేదు. ఆ లాస్ట్కు నేను చీరలు అమ్ముతారని చెప్పినా కదా, ఇక్కడ లేడీస్ అందరూ ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా, వీళ్ళు చీరలు అమ్ముతారు. అమ్మవారికి ముక్కున్న చీరలు తీసుకెళ్ళి అమ్మకు సమర్పించుకోవాలన్నమాట. ఈ కాలువలోనే అందరు స్నానం చేస్తారు. ఇది లంద అంటారు దీన్ని, ఎల్లమ్మ లంద అంటారు. బాయిలో దుంకుతుంది అని అట్లా. నాకు అంత చెప్పడానికి అంత ఐడియా నాకు పూర్తిగా తెలియదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూసిన అందులో కూర్చొని ఒక ఆమె శివము కొట్ట చెప్తుండే అనమాట. ఇగో ఇది వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఎండాకాలం వచ్చినా నీకు వాటర్ ఫ్లోయింగ్ అనేది ఇట్లా ఉంటుంది. కొంచెం తగ్గుతుంది అనుకో, ఇట్లా ఉండదు. కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినాయంటే నీకు అవతల కనిపించే బ్రిడ్జు నీకు ఏది కనిపించదు, వాటర్ ఒకటే కనిపిస్తుంది. అంటే అంత స్పీడ్లో వెళ్తుంటాయి అక్కడ. నీకు నార్మల్ డేస్లో కంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే నేను చెప్పినా కదా పైకి మణిపుట్టకు దారి అంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. నేను ఎప్పుడైనా కింద మామూలుగా చూస్తుంటే వెళ్ళిపోతుంటే, పైన టెంపుల్ ఉంటుంది అని కూడా నాకు అంత తెలియదు హిస్టరీ. కాకపోతే చాలా పెద్ద చరిత్రనే ఉందంట దానికి. ఆ చరిత్ర ఏందో అసలు ఆ కథ ఏందో తెలుసుకుందాం. నాలేక కొత్తగా వచ్చే వాళ్ళకు, నా కస్టమర్స్ కావచ్చు, నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎవరైనా వస్తే తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను మీకోసం లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతా అసలు ఏంది, అసలు ఈ గుడి హిస్టరీ ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది ఆమెను అడిగి దీని గురించి తెలుసుకొని నా ద్వారా మీరు కూడా తెలుసుకోండి. ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పైకి రండి. పైన ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఎల్లమ్మ తల్లి వెనుక మునిరాజు ఉంటాడు. మునిరాజు, మైసమ్మ, ఇవి టెంపుల్స్ 2-3 ఉంటాయి. కాకపోతే ఇక్కడ కోతులు జర ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త ఉండాలి. మనం అనుకో, మనం వాటిని ఏమనుకుంటాం, మనల్ని ఏమనం. ఎందుకంటే వాటి జాగాలకు మనం వచ్చినాం, మన జాగాలకు అవి రాలే. అవి ఉండేటివి కొంచెం అడవి అనమాట. అడవిలోకి మనం వచ్చినాం. ఇది అంతా ఫారెస్టే. మెదకంటేనే కొంచెం ఫారెస్ట్ లెక్క ఉంటుంది. కోతులు చూడండి, ఫారెస్ట్ లెక్క వచ్చినాము. అయితే ఎల్లమ్మ గుడి ఇంతకుముందుకు వచ్చింది ఎల్లమ్మ గుడి. అందులోనే ఒక ఆమె ఉంటుంది, నేను చెప్పిన ఆమె పేరు లలితనే ఏదో చెప్పింది, ఐడియా లేదు. ఆమెను అడిగితే మొత్తం తెలుస్తుంది మనకి హిస్టరీ అనేది. ఇదేంటంటే వెనక మునిరాజు. ఫస్ట్ ఆ టెంపుల్ కూడా చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ వచ్చి ఆమెతోటి కొంచెం చిన్న ఇంటర్వ్యూ లెక్క ఇంటర్వ్యూ చేసేంత తెలియదు కానీ తెలుసుకుందామని నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడ పైన మునిరాజు టెంపుల్ కూడా చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఈ గుడి చరిత్ర ఏంది, ఇక్కడ హిస్టరీ ఏంది, ఏడుపాయల దుర్గమ్మ ఎట్లా వెలిసింది, ఇక్కడ ఎల్లమ్మ ఎట్లా వెలిసింది అనేది అంటే షార్ట్లా ఒక 2-3 ముక్కల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె కొన్ని తరాల నుంచి అక్కడ ఉంటుందంట. అంటే వాళ్ళ తాతల, వాళ్ళ అమ్మమ్మల, వాళ్ళ తాతల సంది ఉంటుందంట. వాళ్ళ ఫ్యామిలీ అంట అక్కడ ఈ ఏడుపాయల దగ్గర పూజలు చేసేది, అవన్నీ చేసేది. ఒక 5-6 సంవత్సరాల నుంచి అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందంట. అంటే లోపల ప్రధాన అర్చకులు, పూజారులు ఉంటారు కదా, అదనమాట. ఆ మెయింటెనెన్స్ కానీ, గుడి గురించి తెలుసుకోవడం కానీ. ఇంకో ఇక్కడ గృహ అనిపిస్తుంది. గుహ లోపల మునిరాజు ఉంటాడు. నేను యాక్చువల్లీ ఇట్లా పోదాం అనుకుని పోయినా, కాకపోతే ఈ పక్క కూడా జనాలు ఉండే. అరే ఇట్లా కూడా మళ్ళీ అట్లా అది ఎగ్జిట్ అనమాట, ఇది ఎంట్రీ. వీళ్ళు ఫోటోలు మామూలుగా దిగుతారు, మినిమం ఉందనమాట వీళ్ళది సెటప్. అయితే ఇట్లా లోపలికి వచ్చి ఇట్లా రాళ్ళు పెడతారు. మీకు ఐడియా ఉంటుంది, చాలామందికి రాళ్ళు అట్లా ఎందుకు పెడతారు, ఏదో ముక్కు అని నమ్మకం అనమాట, అది జరుగుతుంది అట్లా పెట్టుకుంటే అని. లోపలికి వచ్చినాము. లోపల మునిరాజు అనేది ఉన్నది. ఒక చిన్నది ఒక శిలాశాసనం లెక్క, అదే బండ మీద ఇట్లా చెప్తారు కదా, అట్లాంటిది కూడా ఒకటి రాసి ఉంది. అక్కడ కోతులు ఉన్నాయి. నాకు ముందే కోతులు అంటే భయం, అందుకనే నాకన్నీ ఆగిన. ఆ కోతులు వెళ్ళిపోయినాక మీకు చూపుద్దాన్ని మెల్లి లోపలికి వచ్చిన. ఇది మునిరాజు అనమాట ఇక్కడ ఉన్నది. ఈయన మునిరాజు అనమాట. నేను ఫస్ట్ మనం చూసింది ఎల్లమ్మ తల్లి. ఇక్కడ శిలాశాస్త్రం అని చెప్పినా, దీని మీద ఏదో రాసిర్రు, నేను చదవలేదు. కాకపోతే మీరు చూసేవాళ్ళు దాన్ని అక్కడే స్టాప్ చేసుకొని చదువుతారని అది కూడా నేను తీసిన. ఇక్కడ పుట్ట అనమాట, లోపల మొత్తం పుట్ట ఉంది. ఇది ఎగ్జిట్. ఇట్లా వెళ్తే మళ్ళీ మనం ఏం గుడి అమ్మా? ఎల్లమ్మ గుడి. లోపల ఇంకో గుడి ఉంది అమ్మా, లోపల మునిరాజా. ఏది ఓహో లోపల మొత్తం పుట్టనేనా? ఉరుస్తుంది, ఏ గుళ్ళు అయినా ఉరుస్తుంది. ఆ గుళ్ళు ఉరుస్తుంది, ఈ గుళ్ళు ఉరుస్తుంది. ఇది తరతరాల నుంచి మన అమ్మ, తాత, నాన్న చేసిన గుడి.
ఇవాళ ఈ గుడి ఆ, అంటే ఆ దుర్గమ్మ దుర్గమ్మ ఈ అమ్మని అందరం చేసినాం కానీ ఆ, ఇప్పుడు 5-6 సంవత్సరాల పోలే వేరేటోళ్ళకి పోయిందమ్మ. ఆహా. అంటే ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మనే వెలిసిందా, ఎల్లమ్మని ఫస్ట్, తర్వాత దుర్గమ్మ? తర్వాత దుర్గమ్మ. ఎల్లమ్మ తర్వాత దుర్గమ్మ. ఆహా. అంటే యాదగిరి గుట్ట లేక ఆడ కూడా ఫస్ట్ పాత నరసింహస్వామి గుడి ఉండే, ఇప్పుడు మళ్ళా కొత్త కట్టారు కదా అట్లా. ఓహో. చాలా మంది తెలియదు అయితే ఇక్కడ ఈ లోపల ఉందని. తెలిసినాయినా ఇప్పుడు నువ్వు ఫోన్లో పట్టుకుంటే నీకు తెలుస్తుంది. అదే తీస్తున్నా. ఇక్కడ 33 కోట్ల మూలలు, 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు జలవిజయమాల సర్పయాగం పెట్టేతాను కొడుక. ప్రశాంతమైన పుణ్యస్థలం ఇక్కడ బంగారం. నువ్వు అక్కడి నుంచి వచ్చి ఒక 5 అడుగులు వచ్చి దండం పెట్టుకున్నావు అనుకోని 7 ఏళ్ళు నేను 5-6 సార్లు వచ్చిన ఫస్ట్ టైం వస్తాను లోపలికి. ఆడ వరకు షర్ట్ నుంచి అట్ట పోయేది, ఇక్కడ లోపల రాలేదు, రాలేవు. తెలియదు ఇక్కడ పైన ఉంటదని. ఇప్పుడు వస్తున్నాడు ఇంకెవరికైనా వస్తాం యాత్రలు, వేరే ఎవరికైనా వస్తా చెప్పడానికి. ఇక్కడ బియ్యం పోసి ఇక్కడ రాకుండా పోతారు చూడు, మళ్ళా తీసుకొస్తుంది. మళ్ళా తీసుకొస్తా ఆకలి బయలు చేస్తుంది, మళ్ళా తోలుకొని వస్తుంది. తెల్లారి రావాలి రావాలి మళ్ళీ అమ్మకు దర్శనం చేస్తాం. లోపల మునిరాజు ఉన్నాడు. మునిరాజు అదే లోపలికి వెళ్ళొచ్చిన మునిరాజు పరశురాముడు కాళికదేవి. కాళికదేవి అమ్మవారు కనిపించాడు. రేకులు ఉన్నాయి చూడు మెట్లు, ఆడ కాళికదేవి పరశురాముడు, ఆయన వినాయకుడు, లక్ష్మీ దేవత ఉన్నది. మళ్ళా ఇక్కడ చిన్న గుడి రాళ్ళ గుడి ఉంది చూడు, సిరియాల గౌరమ్మ ఇలా బిడ్డ, ఇలా కుటుంబం ఉంది బాపు ఇక్కడ. అవునా? అంటే కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ. ఓ చరిత్ర అంటే పెద్దది. నాన్న చెప్తాడు, నాన్న ఆయనకు ఇంత పుస్తకం ఉంటది, అన్ని చదువుతాడు, భారతం చదువుతాడు, చెప్తాడు. ఆయన చెప్పినవి అవి వింటాం గాని అన్ని చెప్పాలంటే నాకు ఆట ఆపరేషన్ అయింది కొడుక, నాకు ఇది ఎవరు అడగరు. అదే 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 గొంతు వండుకోపోతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ మునరాజు వెళ్ళిన తర్వాత దుర్గమ్మ ఉన్నది అమ్మవారు. అదే అదే వనదేవత. వనదేవత చిన్నమ్మ కింద వనదేవత వనదుర్గయ్యమ్మ. ఆమెనేమో ఇప్పుడు ఏడుపాయలు అంటారు అమ్మ. నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి? నదులా? అక్కడ సింగూరు నుంచి వస్తాయి. ఇప్పుడు 7 పాయలు అంటారు కదా, అంటే బయట ఏమనుకుంటారు అంటే డ్యామ్ కాడ నిండా తెలుసు, డ్యామ్ నిండా పారి పోరేటప్పుడు కింద పడ్డప్పుడు 7 పాయలు. ఓహో, 7 పాయలు లేక చీరి అదే పగిలిపోయి అది అందుకని 7 పాయలు అంటారు. తెచ్చిండు. ఇది మంజీర నది అని అంటారు. మంజీర నది మంజీర నది కాదు, కాదు. ఓకే. గరస్తమంతుడు తెచ్చిన గరడగంగ. గరస్తమంతుడు తెచ్చిండు. అప్పుడు అవి ఆయన పరీక్ష నాగేంద్రుడు పాము గారిస్తే వరవరయుణ్యుడు ఈడ ఇది సర్పయాగం పెడతాడు. సర్పయాగం పెడితే సర్పయాగం చల్లార్పాలంటే వాళ్ళ తరం అయితే లేదు, ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఇక అంత శంకరుడు అన్ని పాములు వచ్చి అందులో పడిపోతాయి. మా అయ్యనే గురించి ఇక్కడ చాలా మంది కింద వస్తారు చూస్తారు, కానీ పైకి రావడం కానీ మామూలుగా ఫోన్లలో చూస్తాం కదా, ఇది ఎప్పుడు దుల్లే ఇక్కడ లోపల ఉంటుందని ఎవరు పెట్టలే కూడా. ఎల్లమ్మ 7 పాయలు ఎల్లమ్మ అంటే ఈమె వెళ్తుంది, ఈమె కనిపిస్తుంది. పరశురాముడు అంటే ఆయన కొడితే పరశురాముడు అని కొట్టిన వరకు ఆయన వస్తాడు. భక్తితో వచ్చి మనం ఏ దేవుకున్నా సరే అని ప్రేమతో వచ్చి ముక్కితే సార్ వరం ఇస్తుంది. వరం ఇస్తుంది. మళ్ళీ వచ్చినాడు మనకే ఉట్టిగా రాబుద్ది కాదు. అదే 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 ఆ రోజు అట్లా వచ్చినా కదా, ఇవాళ నాకు అమ్మగారు ఇచ్చింది. ఈ రోజు నువ్వు చెప్పినట్టే వచ్చినా, నేను చూద్దామని వచ్చిన, నాకు అసలు తెలియదు. ఇక్కడ ఇంకోటి మేము మనం డ్రైవింగ్ చేస్తాం కమ్మా, వాళ్ళు గుళ్ళకి వాళ్ళు పోతారు, మేము వచ్చినామా బండి ఆపుకున్నామా ఉత్తరం కూర్చున్నాడు. అదే అట్లానే రోజు చూద్దామని వచ్చిన ఇక్కడికి పైకి అందరిని దర్శనం చేసుకుని వస్తాను. అంతే. అంటే గిట్టనే నీకు మస్తు కిరాయిలు దేని గిట్టనే దొరకరండి ఆయన. మీ ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని అవుతాయి అమ్మా. ఇప్పుడు నేను ఉత్త చేతులతో వచ్చినా కదా, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ మాట మీద వస్తాను నేను. సో ఫ్రెండ్స్, వింటున్నారు కదా అమ్మ మాటల్లో ఎలా ఉంది, అక్కడ చరిత్ర ఏంది, ఏం కథ. నాకు తెలిసినంత వరకు అంత ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను అనుకుంటున్నా. తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఇంకెవరికైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా చేయాలి ఏం కథ అనేది అర్థం చేసుకుంటారు కదా. సో వీళ్ళే అనమాట మన కస్టమర్స్. మన ఇక్కడ బోరబండలో పికప్ చేసుకొని వచ్చిన కస్టమర్స్ వీళ్ళే అనమాట. డైరెక్ట్ వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. నేను పార్కింగ్లోనే వాళ్ళు దర్శనం చేసుకొని ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేశారు. నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు. సో ఆ పాప పేరు సాన్వి శ్రీ అనమాట, శ్రీ సాన్వి అనమాట. మా పాప పేరు కూడా సాన్వి శ్రీయే.
సో బాగుంది కదా క్యూట్గా. సో నేను మీకు రూట్ చెప్తాను కదా. రూట్ ఏంటంటే డైరెక్ట్ సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా మెదక్ రోడ్ పట్టుకోవాలి. మెదక్ రోడ్ నుంచి మీరు రావచ్చు. నేను ప్రజెంట్ బోరబండ నుంచి వస్తున్నాను. బోరబండ నుంచి డైరెక్ట్ నేను కూకట్పల్లి వై జంక్షన్ వచ్చిన. వై జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ వచ్చినామంటే బాలనగర్ ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ కాకుండా కింది నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే ఒక్కడే రోడ్డు, నువ్వు అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నీకు మెదక్ రోడ్ వస్తుంది. ఒక 60-70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. మెదక్ రోడ్లో నువ్వు స్ట్రైట్ నర్సాపూర్ ఇట్లా దాటి రావాలి. నర్సాపూర్ దాటినామంటే కౌడిపల్లి వస్తుంది. కౌడిపల్లి దాటినామంటే నీకు ఏడుపాయల రోడ్ అనేది లెఫ్ట్కు నీకు కనిపిస్తుంది. అక్కడ జనాలు ఇట్లా ఉంటారు, షాపింగ్స్ చిన్న చిన్నవి డబ్బి ఏమంటారు కదా, కిరాణా షాపులు అవన్నీ ఉంటాయి. అక్కడ లెఫ్ట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ వచ్చానుకో నువ్వు డైరెక్ట్ ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి అనేది వచ్చేస్తావు అనమాట. లోపల టెంపుల్ దగ్గరికి వచ్చేస్తావు. సో ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త విషయాలు ఏమన్నా నాకు తెలిసినవి మీకు తెలియని తెలుసుకుంటా మళ్ళీ వీడియో పెడతా. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.